ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించండి. తెలంగాణ హైకోర్టు వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసర రాద్ధాంతం చేయొద్దంటూ తెలిపింది. జడ్జిలు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలు బహిర్గతం చేయొద్దంటూ హైకోర్టు తెలిపింది. ఈ నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామంది కేంద్రం. ఇక తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ విషయంలో సంయమనం పాటించాలంటూ తెలంగాణ హైకోర్టు తెలిపింది. నెల 23న కౌంటర్ దాఖలు చేస్తామని కేంద్రం. మరోవైపు తదుపరి విచారణను ఈ నెల 23కు వాయిదా వేసింది హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ ఇష్యూకి సంబంధించి సంయమనం పాటించాలంటూ తెలంగాణ హైకోర్టు వెల్లడించింది. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లి అనవసరంగా రాద్ధాంతం చేయొద్దంటూ తెలిపింది. జడ్జిలు వారి కుటుంబ సభ్యుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఫోటోలని బహిర్గతం చేయొద్దంటూ హైకోర్టు పేర్కొంది. మరింత సమాచారం మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, దేశవ్యాప్తంగా సంచలనం రేపినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పటికే మనం చూసాం ఈ కేసులో అటు పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైనటువంటి కేసు ఆధారంగా ఇప్పటికే ఈ కేసుని సుమోటోగా హైకోర్టు స్వీకరించింది. ఎందుకంటే ఇందులో చాలా మంది జడ్జిల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. చాలా మంది జడ్జిల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ అయినట్లు ఇటీవల కాలంలో వివిధ పత్రికల్లో, మీడియాలో కథనాలు వచ్చాయి. కాబట్టి ఆ కథనాల ఆధారంగా ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది తెలంగాణ హైకోర్టు. ఈరోజు మరొకసారి తెలంగాణ చీఫ్ జస్టిస్ అలోక్ అరదే ఈ కేసుని పిటిషన్ పై విచారణ కొనసాగించారు. ఇందులో ప్రధానంగా ఎవరు కూడా వ్యక్తిగత జీవితాల్లోకి ఎవరు కూడా వెళ్లడానికి వీల్లేదు. మీడియాతో పాటు వివిధ పత్రికలందరూ కూడా సంయమనం పాటించాలి. మరోవైపు పోలీసుల విచారణ గోప్యంగా ఉండాలి, కానీ బహిర్గతం చేయడానికి వీల్లేదు. మరోవైపు జడ్జిల పేర్లు, వారి కుటుంబ సభ్యుల పేర్లు, వారి ఫోన్ నెంబర్లు ఎవరిని కూడా బయటకు పెట్టడానికి వీల్లేదంటూ కూడా ఈరోజు హైకోర్టు కీలక వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. మనం గతంలో చూసాం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోన్ నెంబర్తో పాటు మరో తన కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు, కొంతమంది ఐపీఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు, కొంతమంది ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు, మరోవైపు కొంతమంది ప్రతిపక్షంలో ఉన్నటువంటి కొంతమంది కీలక సభ్యుల ఫోన్ నెంబర్లు, ముఖ్యంగా న్యాయమూర్తుల ఫోన్ నెంబర్లు కూడా ట్యాప్ చేసిరని పెద్ద ఎత్తున ఆరోపణలు రావడం, ఇటీవల కాలంలో అరెస్ట్ అయినటువంటి వారు అందరూ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకుని వివిధ పత్రికలు కావచ్చు, మీడియాలో కావచ్చు, వివిధ కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. ఆ కథనాల ఆధారంగా హైకోర్టు ఈ కేసుని సుమోటోగా స్వీకరించింది. ఇప్పటికే మనం చూస్తాం తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖ కూడా తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఒక కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఆ కౌంటర్ లో అనేక అంశాలను కూడా ప్రస్తావించింది. జడ్జిల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, అదేవిధంగా ముఖ్యమంత్రి ఫోన్ నెంబర్ ట్యాప్ చేశారు, ఐఏఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారు, మరోవైపు ఐపీఎస్ అధికారుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేశారంటూ కూడా ఇటీవల కాలంలో పోలీసులు దాఖలు చేసిన కౌంటర్లో అనేక అంశాలను కూడా ప్రస్తావించారు. కానీ ఆ అంశాలు మొత్తం కూడా బయటకు ఎందుకు వెళ్తున్నాయి? పోలీసుల విచారణ సమగ్రంగా లోపలనే ఉండాలి, కానీ బహిర్గతం చేయడానికి వీల్లేదు. అదేవిధంగా కుటుంబ సభ్యుల, జడ్జిల కుటుంబ సభ్యుల ఫోన్ నెంబర్లు కావచ్చు, జడ్జిల నెంబర్లు కావచ్చు, జడ్జిల పేర్లు కావచ్చు, ఎవరు కూడా ప్రస్తావన చేయడానికి వీల్లేదు. కొంత సమయం పాటించాలంటూ కూడా ఈరోజు కోర్టు కీలక ఆదేశాలు చేస్తుంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కౌంటర్ దాఖలు చేయాలని చెప్పింది. కేంద్ర ప్రభుత్వము ఈ నెల 23వ తారీఖున కౌంటర్ దాఖలు చేస్తామని చెప్పింది. ఈ కేసుని హైకోర్టు మాత్రం తదుపరి విచారణ ఈ నెల 23కు వాయిదా వేయడం జరిగింది. సుమా, థ్యాంక్ యూ సునీల్.